నేను కూడా వాళ్ళని గమనించి ఇబ్బంది పెట్టకుండా, సరే పోన్లేదు వాళ్ళ ఇబ్బంది ఏంటి ఇవ్వడం ఇష్టం లేదేమో, నేను అడగాల్సిన అవసరం ఏముంది లేదు స్వామి చూసుకుంటాడని చెప్పేసి నేను వాళ్ళని అసలు అడగట్లేదు. మరి అంత ఐశ్వర్యవంతుడికి ఆ బుద్ధి పుట్టలేదు. ఇంత భేద స్థితిలో ఉన్న ఆవిడకి ఈ బుద్ధి పుట్టి ప్రత్యేకంగా సంవత్సరం క్రితమే ఆవిడ ఏర్పాటు చేసి పెట్టుకుందని చెప్పినంటే గనక నాకు అర్థమైంది ఏంటి అని చెప్పినంటే గనక, విరాళం ఇవ్వాలి అంటే గనక ప్రధానంగా తపన ఉండాలి మనసుకి, స్వామి కోసం పరితపించాలి, ఆ భక్తి కావాలి. అప్పుడే శక్తి వస్తుంది. శక్తి అనేటువంటిది మనం ఉందనుకుంటే ఉంది, లేదనుకుంటే లేదు. ఆ రెండూ కూడా మనసు మాత్రమే చేస్తూ ఉంటుంది. ఉందనిపిస్తుందా ఉందనిపిస్తుంది, కాదు లేదనిపిస్తుందా ఏం చేస్తానులే నాకు అంత అవకాశం లేదు స్వామి, ఇక మనం కొండ అంటే వృధా సహాయం చేస్తున్నాం అనుకోండి అని చెప్పి ఏదో మాటలు చెప్పేసి తోచింది ఇచ్చేసిపోతూ ఉంటాం. అలా కాకుండా చక్కగా మీకు, ఎందుకంటే మీకు రాముడి మధ్యలో నేను అడ్డం మధ్యలో రాను. ఎందుకంటే మీకేమనిపిస్తుందో రాముడితోటి మీరు అలాగే ట్రావెల్ అవ్వండి. మీ శక్తి రాముడికి తెలుసు, రాముడి శక్తి మీకు తెలుసు. కాబట్టి దయచేసి అర్థం చేసుకొని అందరూ కూడా, నా ప్రధాన కాంక్ష ఏంటి అంటే కనుక, గ్రూపులో సభ్యులు ఇప్పటిదాకా ఎవరైతే ట్రావెల్ అవుతూ ఉన్నారో మీరందరూ కూడా యాదృచ్ఛికంగా ఇందులో కలవలేదు. రాముడు కలిపితేనే కలిశారు. యాదృచ్ఛికంగా ఇందులో మీరు లేరు. ఖచ్చితంగా రాముడు ఉంచితేనే మీరున్నారు. లేకపోతే మీ బుద్ధి పుట్టి ఎప్పుడో మీరు బయటికి లెఫ్ట్ అయిపోయి వెళ్ళిపోయేవాళ్ళు చాలామంది బయటికి. కానీ ఇప్పటిదాకా ఉన్నారని చెప్పినంటే కనుక, స్వామి మీ ఎందేదో కార్యం పెట్టుకొని ఉన్నారు, మిమ్మల్ని ఏదో స్వామి ఆశీర్వదిద్దాం అనుకున్నారు కాబట్టి ఇప్పటిదాకా మమ్మల్ని గ్రూపులో స్వామి ఉంచారు. కనుక అర్థం చేసుకొని తప్పనిసరిగా ప్రతి వాళ్ళు కూడా ఈ పనుల నిర్మాణాలు సహకరించి చక్కగా మీ వంతు కర్తవ్యంగా ఈ క్రింద అకౌంట్ నెంబర్ ఏదైతే మీకు కనిపిస్తూ ఉందో ఈ అకౌంట్ నెంబర్కి జూలై 10 లోపల మీ శక్తి కొలది విరాళాలు చక్కగా అకౌంట్లో వేసి స్వామికి చేర్చండి. పనుల నిర్మాణాలు చక్కగా అందరూ కూడా భాగస్వాములు కండి. ఇంకేదన్నా విషయాలు ఉంటే నాతో వాట్సాప్లో మాట్లాడడానికి టైం కావాలన్నా కూడా వాళ్ళ అవకాశం ఉంటే అప్పుడు చెప్తాను. అలాగనే మరొక మాట ఏంటి అని చెప్పారంటే కనుక, ఈ అకౌంట్ నెంబర్లో అమౌంట్ వేయటమే కాకుండా మీరు ఏదైనా కానీ ముందుగా, ఎందుకంటే మాకు ఒక టార్గెట్ 40 లక్షలు పెట్టుకుని ఉన్నాం కాబట్టి ఇప్పటిదాకా ఎంత చేసాం ఎంత చేయాలనే టెన్షన్ నాలో ఉంది కాబట్టి, మీరు స్వామికి ఏదైనా విరాళం ఇద్దామనుకుంటే కనుక ముందుగా నాకు కాస్త ప్రకటించండి. స్వామి నేను ఇద్దామనుకుంటున్నాను, నా లొల్లు చూసి వేస్తానని చెప్పి నాకు తెలియజేస్తే కనుక నేను లిస్ట్ రాసి పెట్టుకుంటాను. ఇంతమంది ప్రామిస్ చేశారు, ఇంత అమౌంట్ నా టార్గెట్ పూర్తయింది, ఇంత చేయాలనే సంకల్పంతో నా ప్రయత్నంగా నా పని నేను చేసి పెడుతూ ఉంటాను. ఒక్కడ గుర్తుపెట్టుకోండి, ఫైనల్గా ఒక మాట చెప్తూ ఉన్నాను, ఇందులో నాకు ఎటువంటి స్వార్థము లేదు. దీనివల్ల నాకు ప్రత్యేకంగా ఒరిగేది వచ్చేది ఏమీ లేదు. కేవలం స్వామి అనుగ్రహం మాత్రమే వస్తుంది. కారణం ఏంటంటే నేను మీలాగానే నా కుటుంబ సభ్యులంతా అలాగా సందాయించుకొని ఈ పన్ను నిర్మాణంలో పాల్గొంటున్నాము. అచ్చంగా అంతవరకు కాకుండా నేను అక్కడ అర్చకుడిగా స్వామి దగ్గర ప్రధాన స్థానంలో కూర్చున్నాను కాబట్టి స్వామి నాకు ఈ పాత్ర ఇచ్చాడు. అందుకని స్వామి తరఫున మీ అందరికీ నేను ఈ విషయం తెలియజేస్తూ ఉన్నాను. యాక్చువల్గా అయితేనండి నా దక్షిణ మీకు చెప్పడానికి చాలా మొహమాటుస్తున్నాను. కాబట్టి నేను ఎప్పుడు ఎవరిని అడగలేదు. అడిగే మెంటాలిటీ కూడా నాది కాదు. కేవలము అందరికీ పుణ్యం రావాలని తపంతోటి, నేను ఊళ్ళో చాలామంది పెద్ద పెద్ద దాతలు ఉన్నారండి, వీళ్ళు అడిగితే ఇచ్చేస్తారు, ఎంతో కొంత పెద్ద మీ పని అయిపోతుంది. దానికంటే కూడా ఇలాంటి చిన్న చిన్న వాళ్ళందరినీ కలపాలి, ప్రతి వారి రూపాయి అందులో కలవాలి, అందరికీ పుణ్యం రావాలి, నా తాపత్రయం అది. అందుకోసం వీడియోలు చేస్తూ ఉన్న, అర్థం చేసుకొని అందరూ కూడా పన్ను నిర్మాణం చక్కగా భాగస్వాములు కండి. అతి త్వరలో మనందరము కూడా దేవాలయం పునఃప్రారంభం చేసుకొని, పన్ను నిర్మాణం చేసుకొని, అతి త్వరలో భవ్య మందిరం నిర్మించుకొని చక్కగా దేవాలయంలో మరొక అయోధ్యను నిర్మించుకుందాం తెనాల్లో. అంతేకాకుండా ఈ నిర్మాణం జరిగిన తర్వాత గ్రూపు సభ్యులంతా ఒక్కసారైనా తెనాలి వచ్చి ఈ రాముని దర్శించుకోవాలి. మనం సందాయించినటువంటి రాముడు ఆ దేవాలయం ఒకసారి దర్శించుకోవాలి, ఆయన అనుగ్రహం ప్రత్యక్షంగా పొందాలి అనుకున్న ఖచ్చితంగా అందరూ దేవాలయానికి వచ్చి దేవుని చూసి, అంతేకాకుండా మీరు కాస్త కనుక భారీ విరాళాలు ఇచ్చుంటే కనుక మీ నేమ్స్ కూడా ఆ ప్రత్యేక గ్యాలరీలో కావచ్చు, ఎక్కడైతే కేటాయించబడ్డాయి చక్కగా ఆ కేటాయించిన ప్రదేశంలో ఉంటాయి. మీ తర్వాత తరాల వారికి కూడా చక్కగా నేమ్స్ చూపించుకొని తెనాలి ఫలానా దేవస్థానాన్ని కూడా మనం ఇచ్చామనే విషయం తెలియజేసుకొని అందరూ తరించాలని కోరుకుంటూ ఉన్నాము. ఇక్కడ లోకల్ నాన్ లోకల్ కాదు, మనం అయోధ్యలో ఆ మందిరం నిర్మాణానికి వారు ఎంతైతే అనుకున్నారో దానికి కొన్ని వేల రెట్లు ఎక్స్ట్రా డబ్బులు వచ్చినాయి ఆ దేవాలయం నిర్మాణానికి. మరి స్వామి ఎన్ని రాష్ట్రాల వారినో దేశమంతా ధర్మ చేయాలనుకున్నాడు ఆయన. అందుకని అంత సంపద అక్కడికి వచ్చింది. వచ్చినప్పటికీ కూడా స్వామి అందరూ అనుగ్రహించారు. మనం ఎక్కడెక్కడ వాళ్ళమో అయోధ్యలో రాముడి చందా పంపించాము. మనం ఇక్కడ అనుకోవచ్చు, ఎక్కడో తెనాలో గుడి కడుతుంటే ఇక్కడ మనం చందా ఇచ్చేది ఏంటి, మనం ఎక్కడెక్కడో మనం హైదరాబాద్లో ఉన్నాం, బెంగళూరులో ఉన్నాం, లేకపోతే మద్రాసులో ఉన్నాం, ఎక్కడెక్కడో ఉంటున్నాం కదా, ఎక్కడో తెనాలో ఏదో పూజ చెప్పారు చేయిస్తున్నాం సరిపోతుంది కదా, ఈ చందాలవన్నీ మనం చూస్తామో పెడతామో అనుకుంటాం. కానీ అలా అనుకోవద్దండి. అయోధ్య రాముడితో తెనాలి రాముడు కూడా అంతే. రాముడు ఎప్పుడు కూడా మనతోనే, మన చుట్టూనే, మన దగ్గరే ఉంటాడు. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ఊరు పేర్లు, బౌండరీస్ అన్నీ కూడా మనం నిర్మించుకున్నవే తెప్పించి కానీ రాముడు నిర్మించుకున్నవి కాదు. రాముడికి అందరూ ఎక్కడున్నా కూడా ఒకే దృష్టితో కనిపిస్తూ ఉంటారు. దయచేసి అర్థం చేసుకొని చక్కగా అందరూ కూడా ఈ యొక్క నిర్మాణంలో పాల్గొవాలని ప్రార్థిస్తూ జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.